ఓం నమ శివాయ. కార్తీక పురాణం అధ్యాయం 18. ఇంత జరిగిన అంబరీషుడికి నీపైన కోపం రావట్లేదు. తన కారణంగా సుదర్శన చక్రం నిన్ను తరమడం పట్ల ఆయన ఆవేదన చెందుతున్నాడు. బ్రాహ్మణ హత్య దోషం తనకి అంటుతుందని ఆయన ఆందోళన చెందుతున్నాడు. అందువలన సుదర్శన చక్రం నిన్ను ఏమీ చేయకుండా ఉండాలంటూ కోరుతున్నాడు. అందువలన నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళడమే అన్ని విధాలా మంచిది అని దుర్వాసుడితో విష్ణుమూర్తి అంటాడు. దాంతో తిరిగి అక్కడి నుంచి దుర్వాసుడు పరుగులు మొదలెడతాడు. సుదర్శన చక్రం తరుముతూ ఉండగానే దుర్వాసుడు పరుగులు తీస్తూ భూలోకానికి చేరుకుంటాడు. తనని రక్షించమంటూ అంబరీషుడిని కోరుతాడు. దుర్వాసుని సుదర్శన చక్రం సమీపిస్తూ ఉండటం వలన చూసి అంబరీషుడు సుదర్శన చక్రాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తాడు. బ్రాహ్మణుని సంహరించకూడదని చెబుతాడు. ఆయనకు అంతం చేసే ఆలోచన విరమించుకోమని కోరుతాడు. వెంటనే వెనక్కి తగ్గవలసిందిగా కోరుతాడు. అంబరీషుడు మాటలు పట్టించుకోకుండా సుదర్శన చక్రం దుర్వాసుడిపైకి దూసుకువస్తూనే ఉంటుంది. తన మాట వినిపించుకోకుండా దుర్వాసుడిని సంహరించడానికి వస్తున్న సుదర్శన చక్రాన్ని అంబరీషుడు ఎదురు వెళ్ళి నిలబడతాడు. సుదర్శుని పట్ల తనకి గల గౌరవాన్ని గురించి చెప్తాడు. అయితే తనను శరణుగోరిన ఒక్క బ్రాహ్మణుని కాపాడటం కోసం సుదర్శునితో యుద్ధానికి దిగడానికి కూడా వెనకాడనని అంటాడు. అందువలన వెనుదిరిగి వెళ్ళమని అంటాడు. ఆ మాటలు పట్టించుకోకుండా సుదర్శన చక్రం దుర్వాసుని పైకి వస్తూ ఉండటంతో ఆగ్రహవేశాలకి లోనైన అంబరీషుడు విల్లును ఎక్కుపెడతాడు. అప్పుడు సుదర్శనుడు నవ్వుతూ అంబరీషుడి దగ్గరికి వస్తాడు. ఆయన స్వామి భక్తిని శరణాగతులను రక్షించడంలో ఆయన గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పడం కోసమే అలా పరీక్షించానని చెబుతాడు. ఆయన అభ్యంతరం మేరకే దుర్వాసుని వదిలివేస్తున్నానని చెబుతాడు. అప్పుడు ఆయనకి భక్తి శ్రద్ధలతో అంబరీషుడు నమస్కరించడంతో సుదర్శనుడు వెనక్కి తిరుగుతాడు. సుదర్శనుడు వెళ్ళగానే దుర్వాసుడు దగ్గరికి వెళ్ళి అంబరీషుడు ఆయనను సాధారణంగా లోపలికి ఆహ్వానిస్తాడు. తన వలన ఆయనకు కలిగిన అలసటను గుర్తించి ప్రవర్తిస్తాడు. తన వలన ఆయనకు ఇబ్బంది కలిగినందుకు మన్నించమని కోరతాడు. తన ఇంట భోజనం చేసి తమ దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోవాల్సిందిగా కోరతాడు. ఆయన వినయ విధేయతలు దుర్వాసునుడి మనసు కదిలించివేస్తాయి. అంబరీషుడి గొప్పతనమేమిటనేది అప్పుడు ఆయనకి అర్థమవుతుంది. నాయనా అంబరీషా, చిన్నవాడివైపోయావు గాని నిజానికి నేనే నీకు నమస్కరించాలి. నువ్వు దైవశక్తిని సైతం ఎదిరించి నా ప్రాణాలను కాపాడావు. తపోబల సంపన్నులైన నేను ఎంతో తొందరపడ్డాను. కానీ నీవు చాలా ప్రశాంతనిశ్చితుడివై వ్యవహరించావు. శ్రీ మహావిష్ణువు కరుణ కటాక్షాలను నీ యందు ఎందుకు అంతలా ఉన్నాయనేదే నాకు అర్థమయింది. నీలాంటి వాడితో కలిసి భోజనం చేయడమే మహాభాగ్యం అంటూ అంబరీషుడిపై తనకి గల అభిమానాన్ని వ్యక్తం చేస్తాడు. ఆ తరువాత భోజనం చేసి అంబరీషుడు ఆశీర్వదించి అక్కడి నుంచి తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. ఓం నమ శివాయ. కార్తీక పురాణం అధ్యాయం 18 సమాప్తం.